ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. అనేక గ్రహాల యొక్క మార్పులు, కుజస్తంభం నుంచి బయటపడము, రాహు యొక్క మార్పు కానివ్వండి, వచ్చేటువంటి ఉగాది శుభయోగాలు, అలాగే షేర్ మార్కెట్లో వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలు, ఇలా అన్నిటినీ పరిశీలింపజేసుకుంటూ ఫిబ్రవరి మాసంలో అంటే మాఘ మాసంలో ఉన్నటువంటి ఫలితాలని అంటే మాస ఫలితాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జ్యోతిషం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. ప్రతిదీ కూడా మనకి మన శక్తి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం, భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఇవన్నీ కలిసినప్పుడే మన కార్యసిద్ధి, వ్యవహార లాభం ఉంటుంది. ఏదో మూఢనమ్మకం అనుకోవడం అవసరం లేదు. ఎవడో ఒకడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పినటువంటి వ్యర్థమైన మాటలు వినాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణుల గురించి, హిందూ మతము గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి నానాజాతి సంకరంలో పుట్టిన వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. అభిషేకాదులు, పూజలు, పునస్కారాలు మన హితము, సమాజ హితము, మన యొక్క మతంలో ఉన్నటువంటి స్వధర్మం. దీన్ని పాటిస్తాం. ఇంకా 1,00,000 సంవత్సరాల తర్వాత నా పిల్లల చేత కూడా పాటింపజేస్తాను. భారతదేశం యొక్క ఔన్నత్యానికి పునాదిగా, శిఖరముగా నిలబడింది సనాతన ధర్మం మాత్రమే, ఇంకొక మతము కాదు అన్న విషయాన్ని గుర్తించండి. దీనిని మనం గట్టిగా వెలిగెత్తి చాటాలి. అలాగే ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు, ఇంకొక వేదికల వాళ్ళు బోరిలో, గీరిలో, బోబులో, పోపులో, జాబులో, మాపులో, మొత్తం మీద చీపురు కట్టలో, వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మత్తు వదలమని యువతకి వైన్ షాపుల దగ్గర, రాత్రిపూట పబ్బుల దగ్గర మీరు బోట్లు పట్టుకొని నిలబడండి. వాహనాలు వేగంగా వెళ్లకుండా హైవేలలో మీరు జన విజ్ఞాన అజ్ఞాన వేదికల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బోట్లు పెట్టుకొని నిలబడండి. మంచిదే, జనాల్ని విజ్ఞానవంతులు చేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మేము చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోండి. మూఢనమ్మకాన్ని మమ్మల్ని కొట్టేయాల్సిన అవసరం లేదు. మాదేదో ఒక నమ్మకం. అంతరిక్షంలో వెళ్తున్నారు, నమ్మకంతో వెళ్తున్నారు. అక్కడ పడి చస్తారా అంటే కల్పనా చావ్లా ఎందుకు చనిపోయింది? సునీతా విలియంని 2 నెలలు తీసుకొస్తాను, ఎందుకు తీసుకురాలేదు అంటే మీ దగ్గర ఎక్కడో పొరపాటు జరిగినట్టేగా. అంత మాత్రాన్ని అంతరిక్షంలోకి వెళ్ళలేమని చెప్పట్లే కదా. శాస్త్రాన్ని తప్పుపట్టలే మేము. మా శాస్త్రంలో పుట్టినటువంటిదే సామాన్య శాస్త్రం, అందుకే దాని పేరు సామాన్య శాస్త్రం. ఇది మాది సనాధర్మమే శాస్త్రము. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. ప్రతి మాసం కూడా మీరు చెప్పబోయేటువంటి ఫలితాలని మీరు గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు అంత స్వీకరించి జన్మజాతకంలో 90% వరకు మీ యొక్క జన్మజాతక ఫలితాలని అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఫిబ్రవరి మాసం అంటే మాఘ మాసం ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఇటువంటి మంచి ఛానల్ని మనం 10 మందికి షేర్ చేయాలి, 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి అనే విషయం గుర్తుంచుకోండి. తప్పకుండా మీరు అలా చేస్తారని కోరుకుంటూ ఇక మాస ఫలాల్లో మేషరాశి వారి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ మాసంలో మొదటి వారం అత్యంత అనుకూలంగాను, 2వ వారం అత్యంత వ్యతిరేకతగాను, 3వ వారం సామాన్య ఫలితాలుగాను, 4వ వారంలో అనుకూలవంతమైన ఫలితాలుగా విభజించబడింది. కాబట్టి మొత్తం మీద ఏతావాత 60 to 70% మీకు అనుకూలవంతమైన ఫలితాలుగా చెప్పబడుతోంది. 2వ వారమే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో, ప్రయాణ విషయంలో, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో, విదేశాలు వెళ్లే విషయంలో విద్యార్థులు అధిక శ్రద్ధ ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. చెడ్డగా ఉందంటే అర్థం ఏమిటి? జాగ్రత్తగా ఉండమని అర్థం. యావరేజ్గా ఉందంటే కొద్దిగా శ్రమ పడితే మీరు అనుకునేది సాధిస్తారని అర్థం. ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అబ్బో ఎప్పుడు చూడు కిరణ్ శర్మ చెడ్డ ఫలితాలు చెప్తానండి అనుకోవద్దు. మీకు చాలా మంచి ఫలితాలు కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎవరు నమ్మాలండి తెలియట్లేదండి. పలానా గడ్డమైన తెల్లగడ్డ ఉంది, పాప మంచి పెద్దవాడు. ఒక ఆయన పెద్ద బుర్ర ఉంది, పెద్ద ముసలాయన, పాపం ఆయన చెప్పాడండి. ఆయనేమో నెల మొత్తం బాగుందన్నాడండి. ఒక ఆయన నెల మొత్తం బాగాలేదన్నాడండి. మీరేమో యావరేజ్ అటు ఇటు 70%, 30% చెప్తున్నారండి. మాకు అర్థం కావట్లేదండి ఎవరు నమ్మాలో. ఎస్, మీకు మీరే పరీక్ష పెట్టుకోవచ్చు. నన్ను మీకు జనవరి మాస ఫలితాలు చెప్పాను, డిసెంబర్ మాస ఫలితాలు చెప్పాను, 2024 నవంబర్ మాసాలు ఉన్నాయి కదా, ఆ మూడింటిని కంపేర్ చేసుకుంటూ
ఆ 3 మాసాలు జరిగినటువంటి విషయాలు తెలుసుకుంటూ మనకి ఒక మాసం ముందుగానే మనోళ్ళు పెడుతున్నారు కదా ఫిబ్రవరి మాసాలు, ఈ జనవరి మాసం అంటే గత జనవరి మాసం ఉన్నటువంటి ఫలితాలు కూడా తెలుసుకుంటూ ఏది మీకు సూటబుల్గా ఉంది, మోర్ దెన్ 40 to 50% ఏది బాగుంటే దాన్ని అనుభవించుకోండి. అప్పుడు నాది కరెక్ట్గా ఉంటే, నా జ్యోతిష ఫలితాలు కనుక సరైనవిగా ఉంటే నన్ను మాత్రమే మీరు ఫాలో అవ్వాలి, ఇంకొకరిని ఫాలో అవ్వద్దు, అసలుకే నన్నే ఫాలో అవ్వాలి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదేమైనా ఈ మాసంలో మీకు 3వ వారంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. 2వ వారంలో ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టనేకూడదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకూడదు 2వ వారంలో. 1వ వారంలో 4వ వారంలో అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. విద్యార్థికి 2వ వారంలో కాస్త శ్రద్ధ పెడితే చాలు మీకు బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ పాస్ అవుతారు. 4వ వారంలో ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం, టాప్ 10 టాప్ 20 ర్యాంకులో మీరు పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే 3వ వారంలో కొద్దిగా శ్రమపడి ఇంకొక 2 గంటల పుస్తకంలో మీ యొక్క తలకాయని పెట్టగలిగితే హాయిగా మీరు పాస్ అయిపోతారు. గ్రహాల యొక్క శుభయోగం బాగా ఉంది, తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి కుజుడు యొక్క బలం బాగుంది, రవి బలం బాగా ఉంది, అలాగే మీకు బుధుడు కూడా యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి తప్పకుండా విద్యా సంబంధ విషయాలు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం కూడా ప్రారంభం చేయవచ్చు. మనం ప్రతిరోజు చెప్పుకున్నటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ డెంటిస్ట్ల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు 2వ వారంలో దెబ్బపడుతుంది, జాగ్రత్త. మీ ఉన్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని తీసి పక్క పెట్టేస్తారు. బాబు నువ్వు యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు యాజ్ ఏ మినిస్టర్, నీకు నువ్వే తొలగిపో అని చెప్తారు మిమ్మల్ని, జాగ్రత్త. ఈ రాష్ట్రంలో మినిస్టర్లు ఉంటే మాత్రం ఫిబ్రవరి 2వ వారం జాగ్రత్తగా ఉండండి, తోక జాడిస్తే కట్ చేస్తారు అక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు 2వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో విదేశాల గురించి ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. మిగతా వారాల్లో ఉద్యోగరీత్యా, విద్యా సంబంధ విషయాలు కానీ, విదేశాలు వెళ్లే విషయంలో కానీ, వీసా సంబంధ సౌలభ్యం కానీ, ఆస్తులు కొనుక్కోవడం కానీ, ఆస్తుల అమ్మకాలు అలాగే పంపకాల్లో కానీ, కోర్టు వివాదాల విషయంలో కానీ అనుకూలవంతమైన శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల 4వ వారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, 3వ వారంలో పర్వాలేదు, 2వ వారంలో పెట్టుబడి పెట్టకూడదు. సినిమా రంగ వ్యాపారంలో అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా 4 వారాలు కూడా సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి ఉంటుంది. అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కొత్త పంట, మంచి పంట ఎదుగుదల, అంటే పంట వృద్ధిలోకి బాగా వస్తుంది. సంక్రాంతి తర్వాత మనం కొత్త పంటలు వేసాం కదా, తప్పకుండా మీకు రేపు వచ్చేటువంటి మార్చి, ఏప్రిల్ మధ్యకాలం కల్లా మీకు తప్పకుండా మంచి అనుకూలవంతమైన పంట సస్యంగా ఉంటుంది, అనుకూలంగా వృద్ధి పొందుకుంటారు, మంచి ధనం వస్తుంది. పూలు పలుకురాలు పండించే వారికి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత, విదేశాల్లో, స్వదేశంలో పరీక్షల్లో విజయం సాధించే అవకాశం బలంగా ఉంటుంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత. అయితే 2వ వారంలో ఇంట్లో ఏదన్నా కొంత పెద్దవాళ్ళకి అనారోగ్య సూచన, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండ్లుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ఇబ్బందికరంగా ఉండడం, విదేశాల వినితమే ఇబ్బందికరంగా, రైలు ప్రమాదాలు కానీ, విమాన ప్రమాదం జరిగే అవకాశం కనబడుతోంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ నీటి జల విహారాల వద్దకు వెళ్ళకండి, ఈత కొట్టడానికి అనవసరంగా తెలియని నదులలో, కాలువలలో మీరు ఈతకు వెళ్ళకండి, ప్రమాదం జరిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఈ ఫిబ్రవరి 2వ వారంలో అవమానం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. మిగతా రోజుల్లో గౌరవం, ఆనందం, పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు, క్రీడాకారుల, కళాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభాలు. ఇలా అనేక రకాల వ్యాపార భాగస్వామితో, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, వీసా సంబంధ సౌలభ్యం కానీ, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసాలు పొందుకోవడం కానీ, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టం చెప్పవచ్చు. ప్రతి మాసం కూడా ఇటువంటి ఆనందమే సుఖజీవనం ఉండాలని, శుభపరమైనటువంటి వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, సంతాన, వైవాహిక జీవనానంద శుభయోగాలు మాత్రమే. ఫిబ్రవరి 2వ వారంలో మీరు ఎక్కువగా భగవద్గీత పారాయణం చేయండి. మాసం మొత్తం ప్రతినిత్యము ఒక భగవద్గీత శ్లోక పారాయణం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.